హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. నా పేరు దేవన్. సో ఇవాళ మార్నింగ్ సఫారీకి అయితే రావడం జరిగింది. అండ్ గెస్ వాట్, ఇట్ వాజ్ వెరీ గుడ్. ఆనెస్ట్లీ వెరీ వెరీ గుడ్. 2 టైగర్స్ అయితే కనిపించాయి, రాకీ అండ్ సితారా, మెయిల్ అండ్ ఫీమేల్ సబడల్స్. అండ్ హానెస్ట్గా చెప్పాలంటే చాలా క్లియర్ కట్గా క్లోజప్ షాట్స్ అండ్ దట్ యార్నింగ్ షాట్స్ అండ్ హ్యాబిటెడ్ షాట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా రావడం జరిగింది. అండ్ ఎప్పటి నుంచో ఈ టైగర్స్ని షూట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు వచ్చినా సరే అవి లిటరల్లీ ఐ కుడెంట్ గెట్ యాక్చువల్లీ, ఐ కుడెంట్ స్పాట్ దెమ్. సో వీడియోస్ అయితే పెడతాను చూడండి. అండ్ పొద్దున రాగానే లిటరల్లీ అంటే వచ్చిన 20 minutesలోనే సైటింగ్ అయితే జరగడం జరిగింది. సో చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. 2 టైగర్స్ కనిపించాయి, అండ్ దట్ మేల్ అండ్ ఫీమేల్ సబడల్స్. అండ్ వీడియో చూస్తారు కదా, అండ్ ఆనెస్ట్లీ దట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ సైటింగ్ టు. అండ్ ఇన్స్టాగ్రామ్లో దేవన్ వైల్డ్ లైఫ్ అని ఉంటుంది, అందులో చూడండి. షార్ట్స్ బేస్డ్లో కొన్ని హైలైట్స్ అయితే పెడతాను, రీల్స్ బేస్డ్లో. సో నిన్న రాత్రి మా చిరంజీవి సీరియస్గా రేపు మార్నింగ్ సఫారీకి వెళ్దామని చెప్పేసి ఎవరిని అడగకుండా టికెట్లు అయితే బుక్ చేస్తాడు. 10:30 చెప్పాడు మార్నింగ్ సఫారీ ఉందని చెప్పి. సరే అని చెప్పి వచ్చి రాగానే టైగర్ అయితే కనిపించింది. దట్స్ రియలీ ఇంట్రెస్టింగ్, ఆనెస్ట్లీ ది బెస్ట్ సైటింగ్ ఎవర్. హ్యాపీ. సో బేసిక్గా ఏమైందంటే చాలా క్లియర్ కట్గానా వాటర్ కోసం అవి వస్తాయని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం ఇంకా. ఎందుకంటే ఇంకా చాలా దగ్గర ఒక 2.5 గంటలు 3 గంటలు టైం అయితే ఉంది ఇంకా హానెస్ట్లీ. అండ్ వాటర్ తాగడానికి అయితే రావాలి, తెల్లారైంది కదా. అండ్ మా మీద చార్జ్ చేయడం కూడా జరిగింది. దట్స్ రియల్లీ సో ఫన్. అండ్ సబటల్స్ కదా, కొంచెం అగ్రెసివ్ ఉంటాయి. అదే టీనేజర్స్ కదా, కొంచెం దురద ఎక్కువ ఉంటాయి అంటున్నాడు మనోడు. లేదు, వీళ్ళు జెన్జీ కేటగిరీలా, వీళ్ళు పూకీ గైస్. బేసిక్గా నాకు పక్షులు అంటే అంత ఇష్టం ఉండదు, అంటే అంత ఓపిక ఉండదు. బేసిక్గా ఇష్టం అని కాదు, ఓన్లీ పుల్లాని కథలు తిరుగుతాను నేను. ఇంకా అంటిలోప్స్ కానీ ఏమైనా ఉంటాయి. సో వీళ్ళు హార్డ్ కోర్ బర్డ్స్ అన్నమాట. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఈ పక్షులు బర్డింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఆ లెన్సులు పట్టుకొని ఆ కెమెరాలు పెట్టుకొని 4-5 కిలోమీటర్లు నడుచుకొని తెల్లారి 6 గంటలకి వెళ్ళి రాత్రి 6 గంటలకు వస్తారు చూడ. నాకు నచ్చదు, అంత ఓపిక లేదు నాకు. మనకంటూ ఏంటంటే ఆ టైంకి ఎవడో ఆ 3వ చెట్టు 4వ కొమ్మ మీద చివరిన పక్షి ఉంది అంటేనే కానీ మనం ఫోటో తీయడమే, కానీ పక్షికి ఈ పక్షులు మనకి అన్నీ వల్ల కాదు. సో బర్డింగ్ చేసే వాళ్ళందరికీ మాత్రం హ్యాట్స్ ఆఫ్, మీ ఓపికకి థమ్స్ అప్. టైం అయితే అయిపోయింది, బయటికి అయితే వెళ్తున్నాం. ఇవాళైతే చాలా మంచి గేమ్ డ్రైవ్, అందరూ ఎంజాయ్ చేస్తాం. అండ్ దట్టు సాటిస్ఫై కూడా అయ్యాం. చాలా రోజుల తర్వాత మంచి సైటింగ్ అయితే అయ్యింది. మీదట రెగ్యులర్గా గేమ్ డ్రైవ్స్ చేస్తూ రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇవాళ కనిపించిన టైగర్స్ వచ్చి అవి మేల్ అండ్ ఫీమేల్ సబడల్స్ మాట. ఆర్చి అయిన టైగర్ రీసెంట్గా సైటింగ్ అయింది కదా, సో దాని పిల్లలు మాట. సో అవి 3 months ఓల్డ్ అప్పటి నుంచి మేము ట్రాక్ చేస్తున్నాం. యాజ్ ఆఫ్ నౌ దే ఆర్ 15 to 16 months ఓల్డ్ సబడల్స్. చాలామంది ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవ్వాలంటే ఏం చేయాలి అది ఇది అని చెప్పి.
దానికి కూడా నేను సమాధానం చెప్తాను. కొంచెం ఫన్నీగా ఉంటుంది, బట్ స్టిల్